ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఉన్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. అదే సమయంలో ఆయన మనల్ని ప్రేమించి మనతో సహవాసం చేసేటటువంటి మన స్నేహితులై ఉన్నారు. గమనించండి, అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు అబ్రహాముకు తెలియకుండా నేను ఏ కార్యం చేయను అంటాడు. కారణం ఏంటి అంటే, మీరు గమనిస్తే స్నేహితుల మధ్యలో దాపరికం ఉండదండి. స్నేహితులు అన్ని సీక్రెట్లు పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, కుటుంబీకులకి చెప్పనటువంటి విషయాలు కూడా స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. స్నేహితుల మధ్యలో ఎటువంటి రహస్యం ఉండదన్నమాట. అయితే దేవుడు మనకి మంచి స్నేహితుడై ఉన్నాడు. గమనించండి ప్రియులారా, చాలామంది మనతో స్నేహం చేస్తున్నటువంటి వారు నిజమైన స్నేహితులుగా ఉండరండి. కానీ నిజమైన స్నేహితులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనంలో దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచెదను. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటి అంటే, చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని దూషించేటటువంటి వారు, దేవుని పైన తిరగబడేటటువంటి వారు, దేవుని ఈ ఉచితమైన ప్రేమను తృణీకరించేటటువంటి వారు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటేనండి, దేవుడు 100 మేలులు చేసి ఉంటాడు, ఒక చిన్న సమస్య కలగగానే దేవుని విడిచిపెడతా ఉంటారు. అటువంటి విశ్వాసఘాతకులుగా మీరు ఉండకూడదని దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. 1000 మేలులు దేవుడు చేసి ఉంటాడండి, ఒక చిన్న నష్టం కలిగి ఉంటుంది. చేసిన 1000 మేలులు మర్చిపోతారు, కానీ ఉన్న చిన్న సమస్యను బట్టి దేవునికి తిరుగుబడి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటారు. వారిని ఏమంటారు తెలుసా? విశ్వాసఘాతకులు అంటారండి. మరొక మాట చదువుతాను చూడండి. వారి మీద నాకున్న నా కోపము చల్లారేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే దేవుడు అంటున్నాడు, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. తిరిగి నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను హక్కును చేర్చుకొని నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసఘాతకులుగా ఉన్నారా? దేవుని కోపం రేపారా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు మేము చేయమని మీరు ఒప్పుకున్నట్లయితే కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ఆశీర్వదించి బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.